హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే, ఈ సీజన్ ఏం సీజన్ ఫ్రెండ్స్? సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ అయిపోయినాక ఏం సీజన్ వస్తుంది? రైనీ సీజన్. రైనీ సీజన్ అయిపోయినాక ఏం సీజన్ వస్తుంది? వింటర్ సీజన్. అలాగే సీజన్స్ ఎప్పటికి అలాగే ఉండవు కదా ఫ్రెండ్స్, మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగా మన సమస్యలు కూడా వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అలాగే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏం ఆలోచిస్తారు, అయ్యో నాకు శోధనలు వచ్చేసాయి, నేను సమస్యలు పాలయ్యాను, నేను అవమానపడ్డాను, నాకు శోధనలు వచ్చేస్తున్నాయి, నాకు సమస్యలు బాగా వచ్చేస్తున్నాయి అని నెగిటివ్గా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. సీజన్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి, మన సమస్యలు కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. దేవుడు ఏం చెప్పాడంటే, మనకి శోధన సహించువాడు ధన్యుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఫ్రెండ్స్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు పిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా ఫ్రెండ్స్? శోధనను ఎదిరించేవాడు ధన్యుడు. అంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం సహనంతో ఓర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. దేవుడు మనకి జీవ కిరీటము పెడతాడు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, ప్రభువును ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. అంటే మనము ప్రభువుని ప్రేమిస్తే ఆయన మనకి జీవ కిరీటం పెడతాడు ఫ్రెండ్స్. అంటే కిరీటం అంటే మీనింగ్ ఏంటి? రాజులు గొప్పవారు పెట్టుకునేది ఫ్రెండ్స్. ఆ జీవ కిరీటం మనకు పెడతారంట ఫ్రెండ్స్. అంటే మనం ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మనం సహించి ఉండాలి ఫ్రెండ్స్. సహించి దేవుణ్ణి ప్రేమించాలి ఫ్రెండ్స్. అప్పుడు సహించి ఓర్పుతూ ఉంటూ దేవుణ్ణి ప్రేమిస్తే మనకి జీవ కిరీటం పెడతాడు ఫ్రెండ్స్. జీవ కిరీటం అంటే మనల్ని గొప్ప స్థాయిలో పెడతాడు ఫ్రెండ్స్ దేవుడు. మనకి ఏమన్నా శోధనలు వచ్చినా, బాధ వచ్చినా దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రేయర్ చేస్తూ ఉంటే మనకి జీవన కిరీటం పెడతాడు ఫ్రెండ్స్. అప్పుడు మనం గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉంటాం ఫ్రెండ్స్. మీకు ఏదన్నా శోధనలు వచ్చినా, మిమ్మల్ని ఎవరన్నా తిట్టినా ఫ్రెండ్స్, మీరు దేవుడికి ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండండి. దేవుడిని ప్రేమించి ప్రేయర్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి పెడతారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఎప్పుడు భయపడకండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా శోధనలు వచ్చినా అస్సలు భయపడొద్దు. ఓకేనా? దేవుడికి ప్రేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.